హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా ఇంట్లో అనపగింజల కూర చాలామంది డిఫరెంట్ స్టైల్స్‌లో చేస్తారు. బట్ నేను కారం పులుసులా చేశాను. ఎలా చేయాలంటే ఫస్ట్ ఒక బౌల్‌లో అనపగింజలు తీసుకొని, కడిగి, అందులో వాటర్, సాల్ట్ వేసి ఉడికించాలి. సో, నెక్స్ట్ కూరకు కావాల్సిన ఆనియన్, టమోటా వీటిని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. వెల్లుల్లిని కొంచెం కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసి చిటపటలాడాక ఆనియన్ వేయాలి. ఆనియన్ బాగా వేయించాక దంచుకున్న వెల్లుల్లి వేసి వేయించాలి. తర్వాత టమోటా వేసి అందులో సాల్ట్ వేయాలి. సో, టమోటా కొంచెం మగ్గుతున్న తర్వాత ఇప్పుడు కారం, ధనియా పొడి వేసి పచ్చివాసన పోయే వరకు వేయించి, అనపగింజలు వేసి వేయించాక ఇప్పుడు తగినంత వాటర్ వేసి ఉడికించుకోవాలి. కొంతసేపు ఉడికాక కూరలో చింతపండు పులుపు వేసి 5 నిమిషాలు మరిగించాక స్టవ్ ఆపేయాలి. అంతే అనపగింజల కూర రెడీ అయిపోతుంది.